హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన అరటిపువ్వు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ముందుగా అరటిపువ్వు తీసుకొని పైన అవి రేఖలు ఉంటాయి కదండి, అవి తీసేయాలి. లోపల పువ్వులు మాత్రమే మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి అందరికీ చేత కాదు, అందుకోసమనే నేను చిన్న క్లిప్ చేసి చూపిస్తున్నాను దీన్ని. ఇలా పువ్వుల్ని విడిగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. దీంతో కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, పకోడీలు చేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి, ప్లేట్లోకి సపరేట్గా వేసుకోవాలి. ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే లోపల దీనికి చేదు ఉంటుందన్నమాట. ఒక్కటి వచ్చినా కానీ ఇంకా అసలు తినాది కాదనమాట, మొత్తం పాడైపోతుంది. ఇట్లా పువ్వు లోపల చిన్నగా లాస్ట్లో వంకి తిరిగి ఒకటి ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా మొగ్గలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుందన్నమాట. అన్నీ అలాగే ఉంటాయి. అలా గుర్తుపట్టడం అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, అన్నీ పట్టుకుంటే తునిగిపోతాయి, కానీ ఇది చాలా గట్టిగా ఉంటుందండి. దాన్ని ఈజీగానే గుర్తుపట్టవచ్చు. చివరి దానికి ఒక్కదానికి చిన్న మొగ్గలాగా ఉంటుంది, మిగతాయి మొత్తం పువ్వులాగా ఉంటాయి. దాన్ని తీసేయాలి. దాని పక్కనే చిన్నగా ఒక రేకు ఉంటుంది, చిన్న రేకులాగా ఉంటుందన్నమాట. అది కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అందులోకి కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరటిపువ్వు ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం బ్లాక్ ఉంటుంది, కానీ ఏమీ కాదండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. బాయిల్ అయిపోయిందాన్ని. ఇప్పుడు దీన్ని కర్రీ కావాలా చేసుకోవచ్చు, కానీ మనం అయితే పకోడీ వేసుకుంటున్నామండి ఈరోజు. ఇప్పుడు స్టవ్ పైన వేరే బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఈ లోపల మనం ఇది పకోడీ మిక్సర్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి ఉడకబెట్టుకున్న అరటిపువ్వు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సపరేట్ టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుండదండి, అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, వరిపిండి. వరిపిండి వేసుకోవటం వల్ల చాలా కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయండి పకోడీలు. దీనికి సపరేట్గా వాటర్ ఏమి ఎక్కువ పట్టదండి, ఆ తేమ ఉంటుంది కదా ఉడికించుకున్నది, అదే సరిపోతుంది. కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. పిండికి చాలా గట్టిగా కలుపుకోవాలండి. మామూలుగా లూజ్గా కలిపేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. పకోడీ పిండి ఇప్పుడు గట్టిగానే కలుపుకోవాలి, అప్పుడే కరకరలాడుతూ కూడా చాలా బాగా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను, మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్ సరిగ్గా వేడెక్కకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి. ఇది తొందరగానే అయిపోతుంది స్నాక్. అరటిపువ్వు క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ తర్వాత ఇదంతా చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్న చిన్న పకోడీలాగా వేసుకోండి, పెద్ద పెద్ద ముద్దలుగా వేసుకుంటే బాగుండదు అసలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కొంచెంగా. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంటాయి తింటుంటే కూడా. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత వీటిని టిష్యూ నాప్కిన్ పైకి తీసుకుందాము. ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.